హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్. ఈరోజు మనతో ఉన్నారు అనగాని రాంప్రసాద్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆయనకి నచ్చినటువంటి వ్యక్తుల కోసం సపోర్ట్ చేస్తున్నానంటూ రీసెంట్గా కొత్తగా పార్టీ పెట్టినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారిని ఫాలో అవుతూ ఆయన పార్టీకి సంబంధించి కావచ్చు యాక్టివిటీస్లో ఎక్కువగా భాగస్వాములు అవుతూ ఉన్నారు. అసలు ఏంటి ఆ పార్టీ, ఏంటి ఆ పార్టీ వెనుకున్నటువంటి కథ ఏంటి, రీసెంట్గా జేడీ గారి అరెస్ట్ కూడా విజయవాడలో చూసాము. అసలు అరెస్ట్కి గల కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అడగగానే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. జర్నలిజాన్ని, మీడియాని గౌరవించాలిగా. ఏంటి అసలు ప్రస్తుతం జేడీ గారి వెనక ఉన్నారు? ఆయన పార్టీ అనౌన్స్మెంట్ అప్పుడు కావచ్చు, లేదంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన విజయవాడలో ఉన్నంతసేపు ఆయనతోనే కలిసి ఉంటున్నారు. అంటే మీరు కూడా మన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎమ్మెల్యేగా అని కాదు, కానీ ఆయన యొక్క అభిప్రాయాలు, ఆయన పార్టీ సిద్ధాంతాలు, ఆయన నడవడి, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కంటే కూడా ఒక మానవతతో ఆయన నడిచే ప్రయాణం, ఆయన జీవన విధానం నాకు నచ్చి ఆయనకి దగ్గర అయ్యాను తప్పించి పొలిటికల్గా ఏదో బెనిఫిట్ పొందాలని కాదు. నా బెనిఫిట్ వల్ల ఒకటి రైతులకు న్యాయం జరగాలి. నేను పోరాడే సమస్య వలన మాకు జరిగిన అన్యాయం రెండో రైతు జరగకూడదని ఉద్దేశించేతే ఆయన జాబ్ రిజైన్ చేసినప్పుడు ఆయనే పిలిపించారు. నేను వెళ్ళి మాట్లాడాను. అంతకుముందు జాబ్లో ఉన్నప్పుడే నేను పర్సనల్గా కలిశాను. సిబిఐకి ఫిర్యాదు చేయమంటేనే నా సమస్య మీద నేను సిబిఐకి ఫిర్యాదు చేశాను. తర్వాత ఆయన ఎప్పుడైతే జాబ్ రిజైన్ చేశానో ఆయన పిలిపించడం, నాతో డిస్కస్ చేయటం, తర్వాత ఆయన 13 జిల్లాల పర్యటనలో బాగా మా ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ జరిగింది. అది సో అట్లా ఆయన నాకు బాగా దగ్గర. అప్పటి నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేయటం వల్ల ఆయన యొక్క నడవడి, మొత్తం బిహేవియర్ కానీ, ప్రజలతో మమేకమయ్యే విధానం కానీ, ఇవన్నీ చాలా గ్రౌండ్ టు ఎర్త్. నేను ఒక ఆఫీసర్ని అని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనే అహాన్ని తలకెక్కించుకోకుండా ప్రజలతో మమేకం ఉండడం నాకు బాగా నచ్చింది ఆయన జీవన విధానం. అందుకని ఆయన దగ్గరగా ఉంటున్నాను. ఆయన విధానాలు నచ్చి ఆయనతో దగ్గరతో ఉండటమే తప్ప పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం కానీ, లేదంటే పార్టీ తరఫున పోటీ చేసే ఆలోచన కానీ అలాంటివి ఏం లేవా? ప్రస్తుతానికైతే లేదు. అవసరం తప్పదు అనుకుంటే ఆయన కోరిక మేరకు ఆయన ఇష్ట ప్రకారం ఏది చేయమంటే. మీ మీద ఉన్న అభిమానంతో సారే డైరెక్ట్ గా పోటీ చేయమంటే మాత్రం తప్పకుండా చేస్తారు. పరిస్థితుల ప్రకారం తప్పదని పరిస్థితులు అయితే చేసే అవకాశాలు ఉన్నాయి. నాకైతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంత ఇది లేదు. ఒకటే చెప్పాను ఆయనకు కూడా, మా నియోజకవర్గంలో కనుక ఎవరైనా పోటీ చేస్తే గట్టివాళ్ళు వాళ్ళ మీద పోటీ చేస్తాను, నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తానని చెప్పాను. అందుకని పార్టీ కండువా కూడా కప్పుకోలేదు. పార్టీ కండువా కప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నేను పోరాడేది పబ్లిక్ ఇష్యూ మీద, రైతు సమస్య మీద కాబట్టి నేను కొంచెం అగ్రెసివ్గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జ్యుడిషియరీ కానీ ఏది కానీ మాట్లాడే పరిస్థితి ఉంది. అందుకని జెండా కప్పుకొని ఉంటే పార్టీది కొన్ని లిమిటేషన్స్లో మాట్లాడాలని ఉద్దేశం చేత నేను జెండా కప్పుకుంటాను. ఆయన అనుచరుడుగానే ఆయన్ని ఫాలో అవుతానే ఉంటాను. ఆయనకి అన్ని రకాలుగా ఇది ఉంటాను. అదే మా నియోజకవర్గంలో కనుక మొన్నటిదాకా ఒక నానండి చంద్రబాబు నాయుడు గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, లేదంటే లోకేష్ గారు కానీ పోటీ చేస్తారనేది ఒక నానుడు ఉంది. వాళ్ళు కనుక పోటీ చేసినట్టు ఇండిపెండెంట్గా వేసేవాడిని నేను. అది ఇండిపెండెంట్గా వదిలే పార్టీ తరఫున చేయంటే అప్పుడు పార్టీ తరఫున చేసేవాడినేమో. అప్పుడైతే ఇండిపెండెంట్. ఎందుకంటే మీరు నేను కొట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు, ఎవరు చూడరు. ఒక సమస్య మీద పోరాడుతూ సమస్యని ఆ పార్టీ యొక్క అధిష్టానం దగ్గర తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఏం న్యాయం చేయనప్పుడు, వాళ్ళు 33 లక్షల మంది రైతులకు అన్యాయం చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ దాన్ని ధీటుగా ఒక రైతు బిడ్డగా ఛాలెంజ్ చేస్తూ ఆయన మీద ఇది చేస్తే అప్పుడు మీడియా ఫోకస్ అవుతే నేను పోరాడే సమస్య జనంలోకి వస్తాను ఉద్దేశం చేత వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, లేదా బ్రాహ్మణి కానీ, వీళ్ళు ఎవరు పోటీ చేసినా వాళ్ళ మీద పోటీ చేయడానికి ఇండిపెండెంట్గా అప్పుడు సిద్ధంగా ఉన్నా. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరో పోటీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇక చేసి కూడా అంత ఇది లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఏంటంటే అసలు అంటే పార్టీ తరఫున జేడీ గారు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే పార్లమెంట్కి గత 2019 ఎలక్షన్స్లో పోటీ చేసినట్టుగా ఇప్పుడు కూడా పార్లమెంటరీకే పోటీ చేసే అవకాశం ఉందా? ఏదైనా పోటీ చేస్తారు. అది టీము సెలెక్ట్ చేస్తారు. పార్టీలో ఉన్నటువంటి టీం మెంబర్స్ ఉన్నారు, ఆ కమిటీలు, వాళ్ళు ఏది బెటర్ అండి అనుకుంటే దాని ప్రకారం చేస్తుంది. ప్రస్తుతానికైతే నిర్ణయం తీసుకోలేదు. ప్రజెంట్ వైజాగ్లో ఆయన అంతకుముందు పోటీ చేసి 2,88,000 ఓట్లు సాధించారు కాబట్టి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మ్యాక్సిమం చేస్తే వైజాగ్ నుంచి చేయొచ్చేమో. అది ఎంపీనా ఎమ్మెల్యే అనేది కమిటీ డిసైడ్ చేస్తాయి. కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ప్రకటన మీ మీడియా ద్వారానే పబ్లిక్గానే వస్తుంది. అది ఆయన చేసే పని ఏది కూడా నాకు తెలుసనో లేకపోతే ఇంకోటి తెలుసనో కాదు, డైరెక్ట్గా ఆయన ఓపెన్గానే మీడియా ద్వారా చెబుతారు. అది ఈ మధ్య జేడీ గారు ఒక మేనిఫెస్టో కూడా ఒకటి రిలీజ్ చేశారు. అంటే ఆయన సోషల్ మీడియాలో కూడా రన్ అవుతూ ఉంది. ఏంటంటే అసలు ఆ మేనిఫెస్టో ఏ విధంగా తయారు చేసినట్లు? అది పార్టీ మేనిఫెస్టో కాదుగా, ప్రజా మేనిఫెస్టో.
ప్రజల నుంచి సేకరించినటువంటి అంశాలని. ఇప్పుడు ఆ మేనిఫెస్టోని ప్రజల తరపున రిలీజ్ చేశారా, వాళ్ళ పార్టీ తరపున రిలీజ్ చేశారా? మేనిఫెస్టో పార్టీదైనా కానీ అంశాలు మొత్తం ప్రజల నుంచి సేకరించినవి. వీళ్ళుగా పార్టీలో కూర్చొని మేనిఫెస్టో తయారు చేయటం కదా. ఈయన గత 7 సంవత్సరాలుగా తిరిగి ప్రజలతో మమేకమయ్యి ఏ అంశాలని దృష్టికి వచ్చినాయి, వాటి పరిష్కార మార్గాల అన్ని అంశాలని క్రోడీకరించి తయారు చేసిన మేనిఫెస్టో. అందుకని ప్రజా మేనిఫెస్టో అది. పార్టీ మేనిఫెస్టో అనేది జనరల్గా మేనిఫెస్టో అంటే పార్టీది అంటారు, కానీ జేడీ లక్ష్మీ గారు ప్రజా మేనిఫెస్టో తయారు చేశారు. అది మేనిఫెస్టోకి, పార్టీ మేనిఫెస్టోకి, ప్రజా మేనిఫెస్టోకి తేడా అదే. ప్రజల నుంచి సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ని మేనిఫెస్టో రూపంలో వచ్చింది. మిగిలిన పార్టీలు కమిటీ మెంబర్లు మాత్రమే డిసైడ్ చేస్తారు, ప్రజలతో మమేకం ఎవరు, ఏ కులానికి ఎవరు ఇది ఏంటి, ఎట్లాగూ ఏ కులానికి ఏమేమి పెట్టాలి ఏంటి, ఈ రకంగా ఇచ్చేస్తారు తప్పించి జనరల్గా ప్రజలు రాష్ట్రం బాగుండాలి, అప్పులు లేని రాష్ట్రంగా తీసుకెళ్ళాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మహిళలకి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, మండల స్థాయిలో నిమ్స్ హాస్పిటల్, జిల్లా స్థాయిలో ఎయిమ్స్ హాస్పిటల్ లాంటివి పెట్టాలి, గ్రామానికి ₹1 కోటి ఫండు, నియోజకవర్గానికి 100 కోట్ల ఫండు ఎవ్రీ ఇయర్. ఈ ఫండ్ ఏది ఇచ్చినా కానీ మళ్ళీ ప్రజల చేతే స్కూటనింగ్ జరుగుద్ది అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యే చేతికో లేకపోతే సర్పంచ్ చేతికో ఇచ్చే అమౌంట్ కాదు ఇది. ప్రతిదీ కూడా స్కూటనింగ్ అంతా ప్రజల నుంచి కూడా మళ్ళీ ఒక టీంని తయారు చేసి ఈ పరిపాలన జరుగుతుందా లేదా, పలానా నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చిన సంవత్సరం ఆ 100 కోట్లకి కరెక్ట్గా లెక్కలు ప్రజలు స్కూటనీ చేస్తేనే అవుతుంది అది. ఈ రకంగా ప్రజా పరిపాలన, ప్రభుత్వ పరిపాలన కాదు. జేడీ లక్ష్మీ గారిని ఆలోచన ప్రజా పరిపాలన తప్పించి ప్రభుత్వ పరిపాలన కాదు. ప్రజల చేత పాలించే విధంగా ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అట్లాగే ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే మెయిన్ వ్యక్తి అది కుటుంబం రోడ్డున పడిపోతుంది, సో దానికి 10 లక్షల బీమా. ఇప్పటి వరకు బీమాలన్నీ కూడా, ఇన్సూరెన్స్లన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలు నడుస్తున్నాయి. సో వీటి వలన అన్నసరీ అమౌంట్ ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళిపోతుంది, ఇన్సూరెన్స్ కంపెనీలకి. ఆ బెనిఫిట్ ఏదో ప్రభుత్వమే చేస్తే మిగులుతుంది అని చెప్పేసి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ని ఒక్కొక్కరు 10 లక్షల బీమాని ఇచ్చేస్తుంది. అట్లా ఒక అంశం కాదు, అన్ని అంశాల మీద ఇండస్ట్రీస్ పరంగా ఇవాళ మేనిఫెస్టో చూస్తే ప్రతి మహిళ కూడా ఆలోచన చేయాలి. మనం ఎవరో ఇచ్చిన నెలకిచ్చే పెన్షన్ల కోసమో లేకపోతే అమ్మఒడికి సంవత్సరానికి 15 ఏళ్ళు ఇవ్వడం కోసం కాదు, మనంగా నెలకు 15 ఏళ్ళు సంపాదించుకున్న సత్తా జేడీ లక్ష్మీ గారిని క్రియేట్ చేస్తున్నారు ఈ కుటీర పరిశ్రమల ద్వారా కానీ లేకపోతే ఇండస్ట్రీస్ పరంగా కానీ ఏదైనా కానీ. అట్లాగే యువత కూడా, నేను చదువుకున్న తర్వాత నేను ఉద్యోగం ఒకరి దగ్గరికి వెళ్ళి అడగటం ఏంటి, నాకు నేను కానీ 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగల అవకాశాలు నాకు జేడీ లక్ష్మీ గారు మేనిఫెస్టో క్రియేట్ చేస్తానని చెప్పేసి ఆ రకంగా యువత ఆలోచించే దిశగా మేనిఫెస్టో ఉందో తప్పించి ఇది పార్టీ మేనిఫెస్టో కాదు, ఇది ప్రజా మేనిఫెస్టో. అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్ మీద గవర్నమెంట్ పన్నేమి ఉండదు, ఇంటింటికి సోలార్ ప్యానెల్ ఫ్రీగా అందించే అవకాశం ఒకటి కాదు, ఇప్పుడు ఉన్న కరెంటు బిల్లుకి స్లాబ్ సిస్టమ్ వల్ల రేటు తగ్గించే అవకాశం, ఇట్లా అన్ని అంశాలు ఒక్కటి కాదు. ఇక విద్య, వైద్యం అన్ని రకాలుగాను ఒక్క వృద్ధులకి, విద్యార్థులకి, వితంతువులకి వీళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కలిగించే విధంగా సంక్షేమం అంటే అందరికీ కూర్చోబెట్టి ఇచ్చేయటం కాదు, చేసుకోలేని వాళ్ళకి, అవకాశం లేని వారికి సంక్షేమం తప్పించి, సంక్షేమం కంటే అభివృద్ధి దిశగా ఎక్కువగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు తప్పించి కూర్చోబెట్టి ఎందుకు బద్దకస్తులుగా చేయటము ఇలాంటిది కాదు. ఇది రాష్ట్రాన్ని అప్పులు లేకుండా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇన్ని అంశాలు పెట్టారు కదా, ఈ అన్ని అంశాల మీద కూడా మళ్ళీ త్వరలో ప్రెస్ మీట్ పెట్టేసి ఈ మన రాష్ట్ర బడ్జెట్ అంతా ఇవన్నీ ఎలా చేయగలుగుతాం ఏంటి అనేది కూడా డిక్లేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆ సాహసం ఇప్పుడు ఏ పార్టీ కూడా చేసే ఇది లేదు. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీలో ప్రత్యేక హోదా మీద అఖిలపక్షం ఆధ్వర్యంలో కావచ్చు, లేదంటే కొంతమంది కొన్ని పార్టీల సమక్షంలో కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకుల సమక్షంలో కావచ్చు అక్కడ ఒక ధర్నా నిర్వహించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వాలనో లేదంటే అపాయింట్మెంట్ లేకుండా సీఎం గారిని కలవాలనే దాంతోనో అక్కడికి వెళ్ళి అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఏంటంటే అసలు అంటే ఒక ఆఫీసర్గా ఉన్నారు, ఒక సీఎంని కలిసేటప్పుడు ప్రాపర్ అపాయింట్మెంట్తో వెళ్ళాలనేటువంటిది కూడా లేకుండానే అలా వెళ్ళిపోవచ్చా, వెళ్తారా? అలాగే వెళ్ళకూడదని ఏముంది, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా కలవడానికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఆయన ముఖ్యమంత్రిగా కలవటానికి వెళ్ళారు తప్పించి గొడవ చేయడానికో లేకపోతే మారణాయుధాలతో వెళ్ళలేదు కదా. పోలీసులు అత్యుత్సాహం చూపించారు అక్కడంతే. సార్ ఇలా వచ్చారు, సార్ బిజీగా ఉన్నారు మా సీఎం గారు, లేదండి మీరు తీసుకొచ్చిన అంశం బాగుంది, మేము సార్ దృష్టికి తీసుకెళ్ళి మీకు అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామంటే
గ్యారంటీకి వచ్చారు. ఆయన యూనిఫామ్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి లేదా జేడీ గారికి? ఏదండి అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి లేదా? అది వీళ్ళు కల్పించాలి. ఆల్రెడీ అంతకుముందు నుంచి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఢిల్లీ వెళ్ళేటప్పటికే చెప్పారు, పలానా ఫస్ట్ తారీఖు ఇలా సీఎం గారి ఏపీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఆ విద్యార్థి సంఘాలు వాళ్ళు చెప్పింది ఆ రోజే ఉంది. వాళ్ళు కొత్తగా ఏం లేదు, వాళ్ళు కొత్తగా అన్ఎక్స్పెక్టెడ్గా క్రియేట్ చేసిన టార్గెట్ కాదు అది. ఢిల్లీ వెళ్ళినప్పుడే విద్యార్థి సంఘాలు వాళ్ళు డిసైడ్ చేసినటువంటి ఇష్యూ అది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఆయుపట్టు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది మన రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడతలేదు. జేడీ గారి ఉద్దేశం కూడా అదే. కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మన పార్టీలు ఏమీ మాట్లాడతలేదు. ఆ పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీకి మద్దతుగా పలికే పార్టీని కూడా ఓడించాలి, అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఒక నినాదంతో ప్రత్యేక హోదా ఒక ఎజెండాగా తీసుకోవడమే కాకోకుండా మొత్తం పోలవరం విషయంలో కానీ విశాఖ ఉక్కు మీద కూడా ఏ పార్టీ కూడా మరి ముందుకొచ్చి పోరాడిన దాఖలాలు లేవు. మరి జేడీ లక్ష్మణ్ గారు ఆధారాలతో హైకోర్టులో పిల్లేశారు. నేను కూడా ఆయనతో పాటు 4-5 సార్లు హైకోర్టుకు కూడా వెళ్ళాను. ఈ దిశగా ప్రత్యేక హోదా అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. జేడీ లక్ష్మణ్కే క్రెడిట్ రావాలనుకోండి. ఇప్పుడు ఉన్న పార్టీలు ఏంటంటే ఒక పార్టీకి ఏదైనా క్రెడిట్ వస్తుందని చెప్పేసి రెండో పార్టీ చెడగొట్టేసేస్తుంది నెగిటివ్ ప్రచారం చేస్తూ. ఈయన ఎప్పుడూ కూడా క్రెడిట్ నాకే రావాలని కాదు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అది. దీనికి అందరినీ కలుపుకొని వెళ్తాను ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నారు తప్పించి ఎక్కడో కూడా నేనే ఉన్నాను నన్ను లేదు. అందరూ మర్చిపోయారు ప్రత్యేక హోదా ఈయన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా కోసం అంతకుముందు పోరాడినటువంటి పోరాట సమితులు కానీ అన్ని పార్టీలకు మనం లెటర్ రాశారు, కేంద్ర ప్రభుత్వానికి అన్నిటికీ లెటర్ రాశారు. అందరూ ఎందుకు మర్చిపోతున్నారు? ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏం మాట్లాడారు? పార్లమెంట్ లో ప్రతి పార్లమెంట్ సమావేశాలు అడుగుతూనే ఉన్నారు. ఏం మాట్లాడారు? రీసెంట్ గా ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ వేదిక మీదే మాకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాను కూడా పెద్ద మనసుతో మాకు ఇవ్వాలి, కేటాయించాలి అనేటువంటి అక్కడ ఒక విజ్ఞప్తి కూడా చేశారు కదా. ఇప్పుడు నిన్న సీఎం గారి ఇంటికి కలవడం కూడా వెళ్ళింది. అందుకే జేడీ లక్ష్మీనారాయణ గారు, చలసాని శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు వీళ్ళు వెళ్ళింది కూడా అందుకే. మనం ఇట్లా మామూలుగా అడిగితే ఎవరో ఇది మన హక్కు, మనం ఢిల్లీ వెళ్ళి అవసరమైతే ప్రధానమంత్రి గారి కార్యాలయాన్ని చుట్టుముట్టి మనం మన యొక్క ఆవేదన తెలియపరుచుకుందాం, అన్ని పార్టీలు కలిసి రావాలి, మీరు కూడా సపోర్ట్ చేయండి అని అడగడానికి వెళ్ళారు తప్పించి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాము అనే ఆలోచన మంచిదే. అవును, కానీ ప్రధానమంత్రి గారి కార్యాలయాన్ని చుట్టుముట్టైనా సరే మేము అడుగుతామంటే చుట్టుముట్టే కదా ఇక్కడ తేడా జరుగుతుంది. అదే ఇక్కడ ఉండవల్లో కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మద్దతు అడగడం కావచ్చు, లేదంటే ఆయనకి వివరించడం కావచ్చు, మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం అనేది కదా ఇక్కడ అడ్డం తిరుగుతుంది. అదే ఆ కామెంట్ ఎందుకు వచ్చింది అసలు? మరి ఈ పోలీసులు అత్యుత్సాహం చూపించారు. సీఎం గారిని కలవడానికి ఎవరైనా కలవచ్చు, ప్రజా సమస్య మీద మాట్లాడి. ఆయన అనేక ఉద్యమాలని ఆయన ఎస్పీగా ఉన్నప్పటి నుంచి సమస్యల మీద ఎవరైనా కలవచ్చు. అమర్ గారు ఒక నిమిషం, కానీ ఎవరైనా సమస్యల మీద ముట్టడించి కలవరు కదా. ఒక నిమిషం అండి. ఆయన ఎస్పీగా ఉన్నప్పటి నుంచి కూడా మహారాష్ట్రలో అనేక ఉద్యమాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఒక రైల్వే ట్రాక్ విషయంలో ఆ ట్రాక్ మొత్తం మీద ఒకటే ట్రైన్ వెళ్తుంది, నాందేడో ఎక్కడో. అది 25,000 మంది జనాలు పట్టాల మీద అడ్డంగా పడుకొని ఉంటే లాఠీ చార్జ్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా ఈయన లాఠీ చార్జ్ చేయకుండా వాళ్ళతో మాట్లాడి ఈ సమస్య నిజమైన సమస్య అని చెప్పేసి సంబంధిత రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేశారు. ఈయన ప్రత్యేక హోదా ఆ పోలీసు అధికారులకు తెలీదా? రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళే తప్పించి ఈయన మనవరాలకి ఏదో సీటు కావాలని చెప్పి సీఎం గారు రికమెండ్ చేయడం కోసం వెళ్ళలేదు కదా. జేడీ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించారు. మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా ఏ విధంగా వెళ్ళారు ఆగండి, కానీ అక్కడ పోలీసుల బాధ్యత కూడా పోలీసు బాధ్యత ఉంది కాబట్టి ఆ పోలీసుల యొక్క పిల్లలకు కూడా బాధ్యత ఉంది. ఇక్కడ వాళ్ళు ఈ పోలీసులు అంటే మేము అధికారులు అనేది కాదు, ప్రత్యేక హోదా వలన వాళ్ళ ఫ్యామిలీలకు కూడా లాభం జరుగుతుంది. అది కూడా ఆలోచించకుండా అత్యుత్సాహం చూపించారు. యూనిఫామ్ పొరుగు తీశారు. ఈయన జేడీ లక్ష్మణ్ గారు యూనిఫామ్ యొక్క స్థాయిని పెంచారు దేశవ్యాప్తంగా. అలాంటి వ్యక్తి ఒక సంస్థతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడటానికి వస్తే కనీసం ఇప్పుడు అపాయింట్మెంట్ లేదు సార్, సార్ బిజీగా ఉన్నారు, రేపైనా సరే మీకు ఈ సమస్య ఇట్లా తీసుకెళ్ళి చేస్తాము, అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పుకోకుండా అరెస్ట్ చేసి అవమానపరిచారు. అది వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఆయన ఇలాంటి అరెస్టులు పెద్ద ఆర్థిక నేరస్తులనే లోపలేసిన చరిత్ర జేడీ లక్ష్మీనారాయణ గారికి. ఈయన అరెస్ట్ చేసేసి ఏదో తాటకి చప్పులు చేస్తున్నారు పోలీసులు, పెద్ద ఇదే అనుకుంటున్నారేమో. అసలు ఇవన్నీ ఇదిగా తాత దగ్గులు నేర్పడవుద్ది ఈయన ఈ పోలీసులు ఉన్న అధికారులు ఆయన అరెస్ట్ చేయడం అంటే. చరిత్ర గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎవరిని తక్కువ చేయటం కాదు, ఎవరిని ఎక్కువ చేయటం కాదు. ఇక్కడ ఒక ఆఫీసర్గా పనిచేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు
నేను ముఖ్యమంత్రి గారికి కాంటాక్ట్ చేశాను, నాకు కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆయన డైరెక్ట్గా కలవటానికి వెళ్ళాను అనేటువంటిది కూడా లేదు. డైరెక్ట్గా వెళ్ళారు. డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మేము ముట్టడిస్తామనే కార్యక్రమంతో వెళ్తే ఎవరైనా ఇన్వైట్ చేస్తారా? లేదు, రండి మేము లోపలికి తీసుకెళ్తామని చెప్పి పోలీస్ అధికారులు మాట్లాడారు. ముట్టడి కోసం కాదు, ఇది ఈయన ప్లాన్ కాదు. విద్యార్థి సంఘాలు వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆ విద్యార్థి సంఘాలకి తరపున వెళ్ళారు తప్పించి ఈయన ఒక పోలీస్ ఆఫీసర్గానో లేకపోతే అదే కానీ అపాయింట్మెంట్ తీసుకోవడం కాదు. విద్యార్థి సంఘ నాయకులు వాళ్ళు ముందుగానే అనౌన్స్ చేశారు. అది వాళ్ళకి ఆల్రెడీ ప్రత్యేక హోదా ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అండగా నేను ఒకళ్ళు ఉన్నానని చెప్పేసి వెళ్ళారు తప్పించి ఈయన ముందుగా వెళ్ళి నడిపించింది కాదు. అది అర్థమైందా? సో అలాంటప్పుడు మిగిలిన పోలీసు అధికారులు సార్ ఇది పరిస్థితి అని చెప్పేసి ఆ యొక్క స్థితిని ఆయనలాగా ఈ ప్రజా సమస్యను సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారు? ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారు? రాజ్యాంగబద్ధంగా సీఎం ఎవరైనా కలవచ్చు ప్రజా సమస్యల మీద. వ్యక్తిగత సమస్య కోసం కాదు ఆయన వెళ్ళింది, రాష్ట్ర భవిష్యత్తు కోసం వెళ్ళారు. ఎవరైనా కలవాలి, ఎవరైనా 2 minutes టైం, అది జస్ట్ ఏమైనా మేము ఈ సమస్య మీద ఇలా పోరాడుతాం, మీరు సహకారం కూడా కావాలి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జస్ట్ 2 to 5 minutes టైం చాలు. అనేక మంది అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నట్ల వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి ఆటికి ఆఫ్టర్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవ్వడానికి ఏంటి అంత ఇబ్బంది? ఏంటి అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరు భయపడినట్టు? అపాయింట్మెంట్ అడిగారా? ఎవరు ఇవ్వడానికి అపాయింట్మెంట్ అడిగారా? ఎవరు? అది పోలీస్ అధికారులు కూడా చేయాలి. అపాయింట్మెంట్ అడిగారంటే ఇది రాష్ట్ర సిచ్యువేషన్ బట్టండి. ఎప్పుడు కూడా వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. సిచ్యువేషన్ బట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మన నిర్ణయాలు మార్చుకోవాలి. ఎవరైనా సరే, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వ్యక్తిగత సమస్య అయితే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈయన ఇంట్లో సమస్య లేదా ఇంకోటి ఏదైనా అయితే ఆయన వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోవాలి. రాష్ట్ర సమస్య ఇది, రాష్ట్ర భవిష్యత్తు కోసం సమస్య అన్నప్పుడు ఇన్స్టెంట్గా అధికారంలో ఉన్నవాళ్ళు కూడా సిచ్యువేషన్ బట్టి మార్చుకొని అవకాశం కల్పించాలి. చేయాల్సింది అది. అది నిజమైన ప్రజాస్వామ్యం. ఇట్లా తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెట్టడమా? ఎవరు భయపడినట్టు? నిన్న టీవీలో ఎవరు చూసినట్టు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. రివెంజ్ తీర్చుకున్న జగను, జేడీ లక్ష్మణ్ అరెస్టు. ఇంకొక ఛానల్ అయితే డైరెక్ట్గా ఈటీవీలో కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అంట. ఈయన ఉంటే కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అని చెబుతున్నారు. ఎవరు చూసినట్టు కాదు ఇది చేయటం. అసలు వాస్తవ సమస్యలను పక్కన పెట్టేసేసి రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేయటం. పోనీ ఆ ప్రత్యేక హోదాని వీళ్ళే ముందుకు తీసుకురామనండి. మా రాష్ట్ర భవిష్యత్తు కోసం రమ్మని చెప్పండి. అన్నిటికీ ఈయనే తోడుగా సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రం తరఫున. సో ఫైనల్గా అయితే అరెస్ట్ అక్రమంగా జరిగింది అంటారు. అత్యుత్సాహం. అసలు సీఎం గారిని ఎవరో కలవకూడదనే ఉద్దేశంతోనే మరి ఇట్లా రిస్ట్రిక్ట్ చేస్తున్నారా లేదా పోలీసులు అత్యుత్సాహమా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అందరూ వెళ్ళి కలుస్తున్నారు, వెడ్డింగ్ కార్డులు ఇవ్వడానికి వెళ్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకుని మీరే చెప్తున్నారు. పర్సనల్ వ్యక్తిగత విషయానికి కలవడానికి వెళ్ళలేదని మీరే చెప్తున్నారు. వ్యక్తిగత విషయానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇది రాష్ట్ర సమస్యను బట్టి ఇన్స్టెంట్గా ఇది చేసుకోవాలి. సమస్య ఏదైనా సరే సీఎం గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రాపర్ అపాయింట్మెంట్ తోనే వెళ్ళాలి కదండి. లేదు, ఆయన ఒక టైం కేటాయించి ఈ టైంలో ఎవరైనా రావచ్చు అని ఒక సంబంధిత అధికారులు ఉంటారు కదండి. సార్ ఇలా వచ్చారు, ఆ పోలీస్ అధికారులు కానీ వాళ్ళు కానీ సీఎం గారి సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎందుకు ఇన్ఫార్మ్ చేసి సార్ ఇట్లా వచ్చారు, ఒక రిప్రజెంటేషన్ ఇస్తారంట ఇది అని చెప్పేసి వాళ్ళైనా సరే ఎందుకు చూడట్లేదు? ఆ బాధ్యత వాళ్ళకి లేదా? డ్యూటీలో ఉన్న వాళ్ళకి. ప్రజలు పోలీసులు అనేవాళ్ళు ఎవరికి? ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేయాలి. అంటే ప్రజా సమస్య మీద రాష్ట్ర సమస్య మీద వచ్చేస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేయటమేనా పోలీసుల పని? ఈ చట్టాల న్యాయాలు ఆయన తెలియకుండా వెళ్ళారా? అని ఎన్ని చూడలేదు? ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారా వీళ్ళు చేసే ప్రవర్తన తాతకు దగ్గులు నేర్పినట్టు ఉండదు. లేదు, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఆయన ఆఫీసర్గా ఉన్నప్పుడే నేను వెళ్ళి కలిశాను, ఆయన నాకు ఇలా ప్రాపర్ వే చూపిస్తేనే ఆ వేలోనే నేను కూడా ముందుకు వెళ్ళాను అని. అవును, సిబిఐకి ఫిర్యాదు చేయమని చేశాను నేను. అప్పుడు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారా, డైరెక్ట్ వెళ్ళి కలిసారా? ఎప్పుడు ఆయన బయట ఫంక్షన్కి వచ్చారు, అక్కడికి వెళ్ళి కలిశాను నేను. బయటికి వెళ్ళి కలవడం వేరు. అవును, నేను ఢిల్లీ మహారాష్ట్రలో కలవలేదు. నేను బయటికి కలవాలనుకున్నప్పుడు నాది వ్యక్తిగత సమస్యని ప్రజా సమస్యగా ఇదైంది కాబట్టి అది బ్యాంకులో ప్రభుత్వ పథకాలు అనేది నాకో రకం మీకో రకం ఉండవు కాబట్టి ఇట్లా అన్యాయం జరుగుతుందండి. మీరు ఒక సిబిఐ ఆఫీసర్గా మీరు ఎన్నో కేసులు డీల్ చేశారు, నన్ను ఎలా చేయమంటారు అనేది ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఆయనతో మాట్లాడడం కోసం వెళ్ళాను. నేను వేరు, రాష్ట్రం తరఫున అధికారులు ఉన్నట్టు వేరు. కానీ నా సమస్యకి జేడీ లక్ష్మణ్ గారు చేసేదేం లేదు, జస్ట్ ఒక సలహా ఇచ్చారు నాకంతే. కానీ దీని సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది కదా, బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతని నిర్వర్తించుకోకుండా తప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ పోలీసులతో అరెస్ట్ చేపట్టి ఎంతవరకు కరెక్టో? టైం ఏమంటే ఇవ్వాలి కాదు, రేపు ఎస్ వెయిట్ చేస్తాం కాదు అన్నప్పుడు మేము వ్యతిరేక తిరిగితే ఆయన ఎంత సౌమ్యంగా ఉంటాడో తెలుసు, అందరికీ కూడా తెలుసు. వాళ్ళని ఒక టైం ఇచ్చినప్పుడు కాదని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు కానీ మిగిలిన వాళ్ళు కానీ అంటే అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం వస్తాయి. అలాంటిది ఏం జరగలేదు. అక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయటమా?
ఆ యూనిఫామ్ పొరుగు తీసారు, ఆయన స్థాయిని పెంచితే వీళ్ళు ఇది చేశారన్నమాట. ప్రజా సమస్యలను ఎలా ప్రభుత్వం తీసుకెళ్ళాలి ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు తెలుసుకోవాలి. ఎంతసేపటికి మీరు జేడీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఆ యూనిఫామ్ కి అభిమానం వల్ల యూనిఫామ్ కి ఆయన తీసుకొచ్చినటువంటి ఆ దర్పాన్ని దాన్ని మాత్రమే చూస్తున్నారు. అభిమానం వలన ఆయన వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదని చెప్పి నేను మాట్లాడలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగినప్పుడు ప్రభుత్వం తరపునటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటే సీఎం గారికి తెలియపరచడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ రకంగా ఇచ్చేయాలి? రిప్రజెంటేషన్ ఇచ్చి వినటానికి ఏంటి, సమస్య వినటానికి ఏంటి? అది రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నారు. అది ఎక్కడ ఇదే కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకోవాలని నిరసన ఏ రకంగానే తెలియజేయచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా హక్కు? రాజ్యాంగం విరుద్ధంగా ఏమి వెళ్ళింది కదే, లేకపోతే రాళ్ళు రప్పులు కత్తులు కట్టారు ఉంది. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అట్లానే చేస్తారు, అట్లాగే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నిరసన చేస్తారు. అపాయింట్మెంట్ అడగాలి కదండి, అడగకుండా సంబంధిత అధికారులు తీసుకోవాలి. అది సంబంధిత అధికారులు అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చేది? అధికారులు ఎందుకు తీసుకుంటారండి? సంబంధిత అధికారులు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి అవసరం, ఎవడు అధికారికి ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం అంటే, లేదా రిజైన్ చేసి కూర్చో మన ఇంట్లో. ఎందుకు కూర్చుంటారు? ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నప్పుడు కంపల్సరీ ఈ సమస్య ఇట్లా ఉందని ఇలా వచ్చారో ఇదని చెప్పేసి సంబంధిత అధికారికి తీసుకెళ్ళి ఇచ్చి ఆ సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోవాలి. పిఏ ద్వారా, వీళ్ళ ద్వారా, సెక్యూరిటీ ద్వారా. వాళ్ళు తీసుకోకపోతే ఎవరు తప్పది? వాళ్ళు ఎందుకు ఉన్నది? వాళ్ళు ప్రజాధనంతో కదా శాలరీస్ అన్ని గవర్నమెంట్ పే చేసేది. ప్రజల తరపు నుంచి వచ్చినటువంటి ఈ అంశాన్ని పరిష్కరించడం కోసం కదా వాళ్ళు ఉన్నది. ఎవరి కోసం వాళ్ళు ఉండేది? నేను మాట్లాడేది తప్ప, లేకపోతే వాళ్ళు ప్రవర్తించిన తీరు తప్ప? నేను ఆయన వ్యక్తిగతంగా అనిపిస్తున్నాను. ఈయన వాళ్ళ మనవరాల స్కూల్కి అడ్మిషన్ కోసం వెళ్ళారు, సీఎం గారిని అడగడానికి అడిగారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి అనడానికి. రాష్ట్ర భవిష్యత్తు కోసం వెళ్ళారు. పిల్లలకు మా పిల్లలకు అపాయింట్మెంట్ కావాలంటే జేడీ గారు చెప్తే సరిపోతుంది. చెబుతున్నా, ఆయన వ్యక్తిగత కోసం వెళ్ళలేదు కదా, ఆయన వ్యక్తిగత కోసం వెళ్ళలేదు, అక్కడ సమస్య కోసం వెళ్ళలేదు. నేను అనేది అదే, ఆయన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ మనవరాల భవిష్యత్తు కోసం కాదు వెళ్ళింది. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారు. ఆయన ప్రత్యేక హోదా ఆయువు పట్టు కాబట్టి దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆ యొక్క మాకు మద్దతు పలకండి, మేము ఇట్లా వెళ్తున్నామో మీ పార్టీ మీ ప్రభుత్వం తరఫునని చెప్పి అడగడానికి వెళ్ళారు తప్పించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్ళలేదు ఆయన. అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రేక్షకులు కూడా. ఎవరెవరికి భయపడుతున్నారు, ఎవరు చూసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అదేమంటే జేడీ లక్ష్మీనారాయణ గారి యొక్క పార్టీ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మిగిలిన వివిధ రకాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎంతవరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిన మగాడు ఒక్కళ్ళేడు, అదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఫస్ట్ టైం. మరి ఆ సాహసం చేయగలరా జేడీ లక్ష్మీనారాయణ గారు? వాళ్ళు పార్టీ పెట్టిన వాళ్ళైతే ఇది చెప్తూ కొట్టినట్టు మిగిలిన పార్టీల వాళ్ళకి కూడా. ఈ కామెంట్ ఎందుకు వచ్చింది అసలు? జనాలు చెబుతున్నారు, జనాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఈ మిగిలిన పార్టీలకు పని ఏముంటుంది? వాళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. ఈయన అధికారులు ఉన్నప్పుడు కూడా ఈయన చేసే పని కూడా మిగిలిన అధికారులు, పై అధికారులు వీళ్ళ మీద ఇదే రకం కామెంట్లు చేసేవాడు. ఈయన పని ఈయన చేసుకుంటూ వెళ్ళాడు కూడా సక్సెస్ అయ్యారు. మిగిలిన పార్టీల వాళ్ళు వీళ్ళ ఓటు ఎక్కడ చీలుతుందా అని భయం చేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టించేస్తే అంత మిగిలిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సాహసం ఎందుకు చేయలేదు ఇప్పుడు వరకు? వీళ్ళకి అమ్ముడు పోయారా ప్రభుత్వానికి? మరి జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయారా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్? జేడీ గారిని అంటున్నారు కదా, మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈయన ఒక్కడే వెళ్ళాడు అక్కడికి. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? ఆ సాహసం ఎందుకు చేయట్లేదు? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కదా, వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రకరకాల కామెంట్లు చేస్తూనే ఉన్నారు కదా. కామెంట్లు చేయడం ఎన్ని చేస్తారు? కామెంట్లు చేయటం ఏముంది? రాష్ట్రం తరఫున ఏం సాధించావు నువ్వు? రాష్ట్రం తరఫున ఈయన విశాఖ ఉక్కు మీద హైకోర్టులో పిల్లేశారు, పార్టీ పెట్టలేదు, ఏమీ లేదు. అప్పటికి హైకోర్టులో పిల్లేశారు, వెళ్ళినారు. నేను పోరాడే సమస్య మీద కూడా కాగుకి, సిజిఐకి, నల్సాయికి, లోక్పాల్కి, రాష్ట్రపతికి అన్నిటికీ లెటర్ రాశారు. నేను ఒక వ్యక్తిగా నేను మాట్లాడితే ఇది అవ్వట్లేదండి, ఒక శక్తిగా ఒక పార్టీ తరఫున మీరు రాయాలి అని అన్నాను. సరే రామప్రసాద్, నీది బలమైన సమస్య, నీది అందరికి పనికొచ్చే సమస్య, ఎస్ రద్దు అని చెప్పి రాశారు. మరి ఈ రకంగా పవన్ కళ్యాణ్ పొత్తులో ఉండి బీజేపీని ఎందుకు అడగట్లేదు ప్రత్యేక హోదాని? లక్షల మంది అభిమానులు రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే అభిమానులు ఉన్నారు. పిలిపిస్తే ఏ పార్టీకి రానటువంటి, ఏ నాయకుడికి లేనటువంటి అండదండలు పవన్ కళ్యాణ్కి ఉన్నాయి కదా. మరి రాష్ట్ర రోకోలు ధర్నాలు ఎందుకు చేయలేపని మా ప్రత్యేక హోదా కావాలని చెప్పి బీజేపీలో పొత్తులో ఉండి ఎందుకు చేయట్లా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లా? ఆయనకి కార్యవర్గం ఉంది, అభిమానులు ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగట్లేదు? రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమే కదా మరి ఎంతైనా కానీ, ఎందుకు అడగట్లేదు? మరి ఆ సాహసం జేడీ లక్ష్మణ్ గారు చేశారు. అదేమంటే వీళ్ళు చేతగాంతనంతో బురదలే ప్రక్రియ చేస్తున్నారు ఈయన మీద. మరి ఈ సాహసం వీళ్ళు ఎందుకు చేయట్లేదు అంటున్నాను నేను అనేది కూడా అదే. జేడీ గారు సాహసం చేశారు అంటే, సాహసం చేయడానికి ప్రత్యేక హోదా కోసం పోవాల్సింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా, పీఎం నరేంద్ర మోడీ గారి దగ్గరగా? ఎవరి దగ్గరికి వెళ్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది? అక్కడ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది? ఎవరిని నిలదీస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది?
చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తే ప్రత్యేక హోదా వస్తుందా? ముట్టడించడం కాదు, చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రత్యేక హోదా. దానికి మా సంఘాలు, ఈ విద్యార్థి సంఘాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రత్యేక హోదా విభజన కమిటీ సమితి, నేను అన్నీ రెడీగా ఉన్నాము. మేమే కాదు, మీ మద్దతు కూడా కావాలి. మన అందరం రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలను పక్కన పెట్టి మన అందరం కలిసి పోరాడదాం, మాకు మద్దతు పలకనే అడగడానికి వెళ్ళారు తప్పించి జగన్మోహన్ రెడ్డిని ఇంటి ముట్టడి చేయడానికి కాదు వెళ్ళింది, ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. మీరు తెలుసుకోవాల్సింది అది, ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది అదే. మీరు కూడా మద్దతు పలకండి మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఎంతమందితో వెళ్ళారు? మద్దతు అడగడానికి ఎంతమంది వెళ్ళారు? ఒక 20 మంది వెళ్ళారు. దాంట్లో విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళారు. విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, కానీ ఎవరికి ప్రాపర్ అపాయింట్మెంట్ లేదు, ఎవరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోలేదు. అపాయింట్మెంట్ అనేది ఇన్స్టెంట్గా సిచ్యువేషన్ బట్టి ఇవ్వాలి ఎవరికైనా కానీ, అది ఏదైనా కానీ సమస్యను బట్టి ఉండాలి. అది ఇది తీవ్ర సమస్య. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకంగా ఇచ్చేస్తున్నారు. ప్రత్యేక హోదా అడిగే ఇది ధైర్యం లేదు కదా, గట్టిగా అడగటం వేరు, సాధించడం వేరు. ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయాన్ని మేము అర్జెంట్ గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకే అన్యాయం జరిగింది అంటే బాగానే ఉండవు. కానీ ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా వచ్చినటువంటి సమస్య కాదు కదా ఇది. ఏది ఎవరు మాట్లాడతలేదు కదా రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఎవరి కాళ్ళు మర్చిపోతున్నారు, ఎవరి కాళ్ళు మనకి ఎందులో కూర్చున్నారు, దాన్ని చేస్తాడు. ప్రతి పార్లమెంట్ సమావేశంలో మాట్లాడుతూనే ఉన్నారు కదా. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఎజెండాల్లోనో లేదా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం కాదు, ఎన్నికల లోపల మనం సాధిద్దాం అనేది టార్గెట్. ఎన్నికలు ఉంటే ఎవరు మీ మేనిఫెస్టోతో ఎవరు ఎజెండాతో వాళ్ళు వెళ్తారు, అది కాదు. ఈ ప్రతి వాళ్ళు మేనిఫెస్టోలో పెడుతున్నారు ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పేసి. అసలు ఇది కాదు. అసలు ఎలక్షన్ ముందరే మనం సాధించుకుందాం. మన అందరూ ఒక యూనిటీగా ఉండి పార్టీలని కుల మతాలను పక్కన పెట్టేసి అందరం ఏకయ్యి మన రాష్ట్రాన్ని మనం ఎందుకు సాధించుకోకూడదు, ఒక ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు, పోరాడితే అనేది ఆ ఎజెండా. అంతా తప్పించి ఇప్పుడే వాళ్ళందరికీ లేనిది మన ఒక్కలేం కాదు. ఆయన ఒక్కడే వెళ్ళాలంటలేదు, అందరం కలుపుకొని వెళ్దాం అంటున్నాడు ఆయన. అది గమనించట్లేదు ఎవరు కూడా. అందరం కలుపుకొని వెళ్దాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలుపుకొని వెళ్దాం. పార్టీలో ఏంటారో ఎవరి ఎజెండాతో వాళ్ళది, ఎవరి మేనిఫెస్టో వాళ్ళది, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎలక్షన్ కోణంలో చూడొద్దు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం చూద్దాం, అందరం కలిసి పోరాడదాం అనేది ఒక నినాదంతో వెళ్ళారు తప్పించి చుట్టుముట్టాలో లేదా అల్లరి చేయాలో లేదా ఇంకోటి కాదు. మరణాయుధంతో వెళ్ళలేదే అన్న, జస్ట్ లెటర్స్ తీసుకుని వెళ్ళారు. దాన్ని పోలీసు అత్యుత్సాహం చూపించారు, సిగ్గుపడాలి. ఇచ్చారా పోనీ లెటర్? అక్కడ ఇచ్చారా? ఎవరు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, లేదా లెటర్ ఇచ్చారని అడుగుతారేంటి? తీసుకొచ్చి అరెస్ట్ చేసి మంగళగిరిలో పెట్టారు. మీరున్నారా అప్పుడు స్పాట్లో? మీరున్నారా? అరెస్ట్ చేసి వచ్చినప్పుడు నేను వచ్చాను. సీఎం గారింటికి మీరు వెళ్ళలేదు అయితే? లేదు, అప్పటికి వెళ్ళలేదు నేను. సరే, అసలు జనరల్గా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన, ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఏమన్నా ప్యాకేజ్ కంటే ఎక్కువ ఏమైనా జరిగే అవకాశం ఉందా, దానికంటే ప్యాకేజే గొప్పది అన్నప్పుడు ఏమైపోయారు మరి ఈ విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ లాంటి నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, ఏమైపోయారు అప్పుడు అంతా? ఎవరు? జేడీ లక్ష్మణ్ గారు గత 7 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమై అన్ని రకాల అన్నీ సేకరిస్తూ ఉన్నారు. అర్థమైందా? ఎవరి గారు నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి పోరాడటానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎవరు లేరు, దాన్ని జేడీ లక్ష్మణ్ గారు ఎత్తుకున్నారు. ఇట్లాగా చూస్తా కూర్చుంటే మరీ మరుగున పడిపోతే మన హక్కులు మనం ఎందుకు ఇది చేసుకోకూడదని చెప్పేసి జేడీ లక్ష్మణ్ గారు నడుం కట్టారు. అప్పుడు ఒకళ్ళు అందరూ పోగాడారు. ఇంతవరకు ప్రభుత్వాలు చేస్తానది ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ ప్రభుత్వం ముందు రాలేదు. ఆయన సంజీవన గింజీవనాన్ని మీరేంటో అన్నారు. పవన్ కళ్యాణ్ కాడి కింద పడి నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి కాడి కింద పడేశాడు. ఈయనేమో 25 మంది ఎంపీలతో ఆయన మెడలు ఉంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి వంచకుండా పక్కన పడేసేసారు. కాబట్టి ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకు యువత నాశనం అయిపోతుంది, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇండస్ట్రీస్ కానీ ఇవి కానీ రావడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఇది ఇట్లాగే వదిలేసేస్తే ఇంకా నాశనం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రము. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది. దీని నుంచి బయటపడాలంటే ప్రత్యేక హోదా కంపల్సరీ కావాల్సిందే. కాబట్టి మనం నడుం కడదామని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి మిగిలిన సంఘాలందరూ కూడా ఇది తోడుగా వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ప్రత్యేక హోదా తెచ్చు రావాలని కాన్సెప్ట్. ఎలక్షన్ని దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు, అన్ని పార్టీలు మమేకమయ్యి మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు మనం సాధించుకుందాం అనేది ఎజెండా. అది ఎవరైనా సాధించుకోవచ్చు. నేను వస్తానంటే ఈయన వెనకమాలంటానికి సిద్ధంగా ఉన్నారు, పోరాడడానికి మా మద్దతు తలుపుతానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాడు ఆయన జేడీ లక్ష్మణ్ గారు. కానీ మనం కలిసి వెళ్దామంటే ఏ ఒక్కటి ఇది లేదు, సిగ్గుపడాలి. అంతకుముందు పివి నరసింహరావు గారు కానీ మన వాజ్పేయి కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఉమ్మడిగా దేశ ప్రయోజనాల కోసం ఎక్కడికైనా వెళ్ళి కలిసి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, సిగ్గుపడాలి. మళ్ళీ ఆ పాత రోజులను గుర్తు చేసుకొని మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసి ముందుకు వస్తే ఏదైనా సాధించవచ్చు.
ఆ ప్రక్రియ చేపడుతున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. క్రెడిట్ ఏమి జేడీ లక్ష్మీనారాయణ అక్కర్లేదు. ఇప్పటికైనా సార్ మేనిఫెస్టో పెట్టారు కదా, అదే మేనిఫెస్టో మేమందరూ రైతుల కోసం పోరాడుతున్నాము, మాది రైతు పార్టీ అవి పార్టీ అని అన్ని ప్రతి పార్టీలు మాట్లాడుతున్నాయి కదా, అదే మేనిఫెస్టో జేడీ గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో అదే మేనిఫెస్టో మా పార్టీ తరపు నుంచి జేడీ గారి మేనిఫెస్టోని మేము స్వతహాగా తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేస్తాము. లేదంటే రీకాల్ చట్టం ద్వారా మాకు ప్రజలే మమ్మల్ని గద్దె దించే అవకాశం మేము కల్పిస్తామని చెప్పి కనుక వస్తే జేడీ లక్ష్మణ్ గారు పోటీ కూడా చేయరు. ఆయనకు అవసరం లేదు. ఆయనే నేను పోటీ చేసి నేను ద్వారానే రాష్ట్రం బాగుపడాలని ఆయన అనుకోవట్లేదు. ఏ రకంగా రాష్ట్రం బాగుపడినా కానీ ఆయన సంతోషపడే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి. పార్టీ ఎందుకు పెట్టారు పోటీ? పార్టీ నేను అదే అంటున్నా, ఆ మేనిఫెస్టోని ఏ పార్టీ అయినా సరే దాన్ని అమలు చేసి చూపిస్తే కనుక ఆయన చక్కగా మనవరాలతో ఆడుకుంటాడు వెళ్ళిపోయి. ఆయన ప్రజలు తిరగాల్సిన అవసరం లేదు. ఆయన కోరుకున్నది అది. అది ఎవరు చేస్తే ఏంటి, నేనే చేయడం లేదు, వీళ్ళు చేయట్లేదు కాబట్టి ఆయన ప్రజా మేనిఫెస్టో తీసుకొచ్చి జనాల ముందుకు వచ్చాడు. ఆయన ఆ చేసే ధైర్యం మిగిలిన పార్టీలకు ఉందా? అటు వైసీపీ కానీ టీడీపీకి కానీ జనసేనకు కానీ ఉందా? నేను అడిగేది అది. ఎస్ మేము కూడా మీలాగానే ప్రజల పక్కనే మా ఆలోచిస్తాం. మీ మేనిఫెస్టో బాగుంది, ఇది మా ఎజెండా, మేము నిర్వర్తిస్తాము. మేము కనుక ఈ మేనిఫెస్టో అమలు చేయకపోతే రీకాల్ చట్టం ద్వారా మేము గద్దె దిగిపోతామని చెప్పి కనుక ప్రజలకు హామీ ఇచ్చి ముందుకు దిగితే కనుక ఆయన అసలు చక్కగా అన్ని ఇది వేసేసి మేమే సార్ ఎందుకు సార్ మీకు ఈ రాజకీయాలు పదండి చక్కగా చిన్న చిన్న మనవరాలు ఉన్నారు వాళ్ళతో ఆడుకోండి చెప్పి మేమే తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి విడిచిపెట్టేస్తాం ఆయన్ని. ఆయన కోరుకునేది ఆయన ద్వారా న్యాయం జరగాలని అనుకోవట్లేదు. ఎప్పుడు ఆయన స్వార్థపూర్వకంగా రాజకీయం ఎప్పుడు చేయట్లేదు. ఎవరు చేసినా కానీ మంచి జరిగితే మంచి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ నాడు నేడు స్కూల్ ప్రోగ్రామ్ శ్రీశైలంలో జరిగితే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వెళ్ళి మీటింగ్లు వెళ్తే ఎస్ ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేశారు. దానికి కూడా మిగిలిన పార్టీలో రాజకీయం చేశారు. జేడీ గారు వైసీపీలోకి వెళ్ళి ఇది అవుతున్నారు, వైసీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పేసి ఉద్దానంలో హాస్పిటల్ కట్టినందుకు సంబంధిత అక్కడ నాయకుడిని కలిసి అప్రిషియేట్ చేశారు. దాన్ని కూడా ఇది చేస్తున్నారు. మంచి జరిగితే మంచి అని ఎక్కడైనా అప్రిషియేట్ చేస్తున్నాడు ఆయన. అన్నీ నెగిటివ్గా చూస్తే ఎట్లాగూ మంచి చేయండి. ఎవరు చేస్తే ఏమైంది, మంచి చేయండి. రాష్ట్రం బాగుపడాలి, ఆయన ఎజెండా అదే. రాష్ట్రం బాగుపడితే ఆయన ఎజెండా చేయండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కదా, మీకు మంచి జరిగింది అనిపిస్తేనే మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే మీకు నచ్చిన వాళ్ళకే ఓటేయండి అని ఆయన కూడా డైరెక్ట్ చెప్తున్నారు కదా. మరి ఆయన సంక్షేమం ఇచ్చి రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది. ఈయన ఇచ్చిన మేనిఫెస్టోలో రాష్ట్రం అప్పుల పాలు అవ్వకోకుండా అభివృద్ధి ఎలా చేయాలనేది ఉంది క్లియర్గా. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతూ ఎవరి కాదు గర్వంగా తలగి వేసుకుని బతికి ఒక గౌరవంగా బతికే స్థాయిలో ఉంది మేనిఫెస్టో. దీన్ని కూడా అమలు సర్పని అంటున్నాం. ఓన్లీ సంక్షేమం పెట్టేసుకొని అభివృద్ధిని పక్కన పెట్టేసి అప్పుల పాలు చేయటం కాదు. అప్పు లేకోకుండా ఎలా ఉంటుంది, ఆ మేనిఫెస్టో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఆధారాలతో ఆయన గణాంకాలతో సహా సిద్ధంగా రెడీగా ఉన్నారు చర్చించడానికి. చర్చ ఏ పట్టి అయినా సరే రమ్మనండి, ఆయన ఆశిస్తే నేనే వస్తాను. 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రానికి అయిన అప్పులు ఎంతో తెలుసా? అయిన అప్పులు ఎంతో తెలుసా? తెలియదే ఉంది, అందరికీ తెలిసిందే కదా. ఎంత? 10 లక్షల కోట్ల పైన. 10 లక్షల కోట్ల పైన అనేది అందరు అనుకుంటున్న మాట, అందరు చెప్తున్న మాట. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అందరు లక్ష కోట్లు అన్నారు. కానీ అదే కేసులో అదే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి మీరు ఫాలో అవుతున్న మీ జేడీ లక్ష్మీనారాయణ గారే అందరూ అలా మాట్లాడుతున్నారండి. 1500 కోట్లు అప్రాక్సిమేట్ గా 1500 నుంచి 1500 కోట్లు అన్నారు. అవును, ఈయనైతే లక్ష కోట్లు లక్ష కోట్లు అని ఎట్లా చెప్తున్నారు? ఎవరన్నారు? ఊరికే అంటున్నారు. జేడీ లక్ష్మణ్ గారు ఎప్పుడు మాట తప్పలేదు. అప్రాక్సిమేట్ గా 15,000 కోట్లు మాత్రం అన్నారు తప్పించి వాళ్ళు ఎవరో పుకారు పుట్టించడానికి ఈయన బాధ్యతుడా? జేడీ లక్ష్మీనారాయణ గారు పుకారు పుట్టించారని నేను అంటలా. ఆ కేసుని ఇన్వెస్టిగేసి అరెస్ట్ చేసినటువంటి జేడీ గారే అంత లేదని చెప్తున్నారు కూడా అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అందరూ ఇప్పటికీ దాని మీద తీసుకునే నినాదం 1,00,000 కోట్లు. అవును, అదంత లేదనే విషయం అందరికీ తెలుసు. ఆయన చెప్పారు కదా. అవును, అలాగే అప్పుల విషయంలో కూడా 10 లక్షల కోట్లు అయ్యింది అంతే. కానీ అసలు వాస్తవ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు లేవా? రాష్ట్రానికి అప్పులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా, ఆర్బీఐ కాదా? అవునండి, ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లెక్కలు కూడా తప్పు. కానీ వీళ్ళు చెప్తున్న లెక్కలే 10 లక్షల కోట్లు. ఇదే రైటా? అవన్నీ ఎందుకండి, ఇప్పుడు జేడీ లక్ష్మణ్ గారు క్లియర్గా చెప్పారు. మిగిలిన వాళ్ళు ఏదో 1,00,000 కోట్లు అయిన ఆరోపణలు అంటున్నారు, కానీ ఇది అప్రాక్సిమేట్గా 1,500 కోట్లు అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రిలీజ్ చేయండి, క్లియర్గా అయిపోద్ది కదా. ఎవరెందుకు మీకు నాకు డిస్కషన్ ఎందుకు? ఏ రాష్ట్ర ప్రభుత్వం? మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇన్కమ్ ఎంత, ఈ సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టామో ఏంటి అనేది ఒక వెబ్సైట్లో పెట్టేసేయండి, ప్రభుత్వ వెబ్సైట్లో క్లియర్ అయిపోద్ది కదా. అన్ని చెప్తూనే ఉన్నారు కదా. ఎవరు? ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత అనేది కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నివేదికల వాళ్ళకి చాలా లెక్కల ప్రకారం ఇస్తున్నారు కదా. మన రాష్ట్రం వస్తున్న దాంట్లో కూడా సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టాము, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాము, అన్ని డీటెయిల్ గా ఉన్నాయని చెప్పి ఎక్కడ ఒక్క పైసా
అవినీతి లేకుండా జరుగుతుందని చెప్పి అన్ని లెక్కలతో సహా చూపిస్తున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే 1500 కోట్లు చెప్పారో మిగిలిన పార్టీలందరూ కూడా 1,00,000 కోట్ల ఆరోపణలు ఉన్నాయని మీరు అంటున్నారు. నేనేంటి ఆంధ్ర రాష్ట్రం తప్పులు అంటున్నారు కాబట్టి అలాగే అప్పులు కూడా ఉంది ఇంత అయితే ప్రతిపక్షాలు రాద్దాం అంటారు. అందుకనే అనుకోవడానికి 10 లక్షలు కాబట్టి 20 లక్షల కోట్లు అనండి, అప్పుడు అంటానికి ఏముంది అంటారు. కాబట్టి మా ఇది అనే క్లియర్ గా ఒక ఫామ్ రిలీజ్ చేయమని అంటున్నా, ప్రభుత్వాన్ని రిలీజ్ చేయమన్నా, కేంద్ర ప్రభుత్వాలు అవి కాదు. లెక్కలు చెప్తున్నారు కదా, మళ్ళీ రిలీజ్ చేసేది కొత్తగా దానికోసం వెబ్సైట్ లో ఓపెన్ గా పెట్టమని ప్రజలకు తెలియదు కదా. ఈయన చెప్పే వరకు కూడా ఎవరికి 1500 కోట్లు అని తెలుసా? జేడీ గారు చెప్పేంత వరకు జగన్ మీద ఉన్నటువంటి ఆరోపణలు 1500 కోట్లు అని ఎవరికైనా తెలుసా? అందరికీ తెలిసిందే. అది తెలుసా? మాత్రమే 1,00,000 కోట్లు. ఈయన చెప్పినా క్లారిటీ వచ్చింది, ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నాయి అని చెప్పేసి. అట్లాగే ఆంధ్ర రాష్ట్రం కూడా క్లియర్ గా చేయమన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవన్నీ కాదు, ఆంధ్రప్రదేశ్ క్లియర్ గా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు, అసెంబ్లీ వేదికగా చెప్తున్నటువంటి లెక్కలు, లేకపోతే పార్లమెంట్ వేదికగా చెప్తున్నటువంటి లెక్కలు, ఆర్బీఐ ఇస్తున్నటువంటి లెక్కలు, ఇవన్నీ సరికాదు. ఒక వైట్ పేపర్ పెట్టి దాని మీద ఇది 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 అని ఇస్తేనే అది కరెక్ట్ లెక్క. వైట్ పేపర్ అని కాదండి నేను అనేది. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు 1500 కోట్లు ఎంటర్ చేశారో మీరు కోర్టులో అసెంబ్లీ సాక్షి చెప్తుంది అదే కదా, పార్లమెంట్ సాక్షి చెప్తుంది అదే కదా. మళ్ళీ ఇంకా కొత్తగా ఏమి ఇవ్వాలి? అరే రిపోర్ట్ ఒకటి కావాలి కదండి, చెప్పడం కాదు, మనం ఒక రిపోర్ట్ అనేది కావాలి కదా. ఇన్కమ్ ఎంత, ఖర్చు ఎంత, ఏంటి మొత్తం క్లియర్గా బ్లూ ప్రింట్ రిలీజ్ చేయమని చెబుతున్నాను నేను ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఉంది, ఈ మేనిఫెస్టో మీద దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది డైరెక్ట్గా లెక్కలతో సహా గణాంకాలతో మీడియా ముందు చర్చకి సిద్ధమని చెబుతున్నాం మేము కూడా. అదే రకంగా ప్రభుత్వం క్లియర్గా రిలీజ్ చేయమని చెబుతున్నాం మేము. ఏం తప్పట్టట్లేదు. జయలక్ష్మణ గారు జగన్మోహన్ రెడ్డి కేసులో ఏ రకంగా 1500 కోట్లని క్లియర్గా చెప్పారో అదే రకంగా క్లియర్గా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటున్నా నేను ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు తెలియపరిచే విధంగా, ప్రతిపక్షాలను నోరు మూయించే విధంగా డేరుగా ఇవ్వండి అంటున్నా నేను ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. నేను అసెంబ్లీలో మీరు అడిగినట్లుగానే అసెంబ్లీ వేదిక అని చెప్తే ఇంకేం కావాలి? అసెంబ్లీ వేదిక ఇవన్నీ జనాలు మర్చిపోయారండి. అవన్నీ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది. ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కాదు, ఒక అఫీషియల్ రిప్రజెంటేషన్ అన్నాను ప్రభుత్వం తరఫు నుంచి. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి సీఎం గారి సమక్షంలో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి సభాపతి సమక్షంలో ఇచ్చింది అఫీషియల్ కాదు. అది నేను బయటకి అయితే చూడలేదు. ఆ ఫార్మ్ మళ్ళీ మీకు సపరేట్ గా వచ్చి ఇస్తేనే అఫీషియల్. అది నాకనేది కాదు, ప్రజలకన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నాకొక్కటే కాదు. అసెంబ్లీ వేదిక చెప్పేది ఆంధ్రప్రదేశ్ బూతులతో నిండిపోతుంటే అసెంబ్లీ వేదిక ప్రజలు ఏమైనా పట్టించుకుంటున్నారా? మీరు చూసిన 2-3 బూతులు చూస్తేనే ఇంకా దానికే ఇంకా అసెంబ్లీ అంటే బూతులను లెక్కేసుకుంటారు మీరు. జనాల మైండ్ లో చూడకపోతే మీ తప్పు. జనాల మైండ్ లో అది పడింది. అది అసెంబ్లీ అనేది మనకి ప్రజలకు న్యాయం జరిగే అసెంబ్లీ కాదనేది అర్థమైపోయింది. కాబట్టే దాని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందుకని ఓపెన్ ప్లాట్ఫామ్లో ఇది అని చెప్పి క్లియర్గా ఇచ్చారనుకోండి, అందరికీ చేరుతుందని నా యొక్క అభిప్రాయం. అసెంబ్లీలో చెప్పిన తప్పునో లేదా రైట్ అనో నేను మీతో విభేదించట్లేదు. ఓపెన్ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెప్పండి అనేది నా యొక్క అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వం తెలియపరచాలని అంటున్నాను నేను, ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా. ఇది నేను చెప్పదలుచుకున్నది మీకు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే నోరు మూయించింది. ఆ తర్వాత చాలా మంది నోరు మూసుకున్నారు. ఇప్పుడు అవే మేము సంక్షేమాలు చేస్తాము, అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మళ్ళీ ఎప్పుడైతే ఇలా సంక్షేమ పథకాలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని మాట్లాడినటువంటి అదే నేతలు ఇప్పుడు అంతకంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? మరి అంతకుముందు ఏం చేశారు మీరు? అంతకుముందు ఉన్నప్పుడు మరి ఇదే సంక్షేమం మరి ఎందుకు అమలు జరపలేకపోయారు? ఇంటింటి పరిపాలన ఎందుకు అందించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి కాబట్టే కదా ప్రజలను ఇంటికి పరిమితం చేశారు. మరి రేపు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి కదా ధైర్యంగా అడగలుగుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పేది ఏంటి? నా వలన మీ ఇంటికి న్యాయం జరిగితే ఓటండి, లేకపోతే వద్దని ఆయనే చెబుతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? ఆయన 1 ఇస్తే మేము 3 ఇస్తామంటున్నారు సంక్షేమం. సో ప్రజలు నిర్ణయించారు, రేపు న్యాయ నిర్ణయించారు ప్రజలు. మీరు నేను ఎంత మాట్లాడుకున్నా న్యాయ నిర్ణయించారు ప్రజలు. జేడీ గారు ఏమంటున్నారు? నేను అభివృద్ధి చేస్తాను. జగన్ గారే వస్తారా, చంద్రబాబు గారు వస్తారా, లేకపోతే జేడీ గారు వస్తారా, లేకపోతే ఈ మేనిఫెస్టో చూసి ప్రజలు ఏం కొట్టేస్తారా? ఎన్ని నేను చెప్పట్లా, అదంతా మనం కాదు నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాల్సింది. 2 నెలల్లో ఎలక్షన్స్ ఎలాగో ఉన్నాయి. ఎలక్షన్లో ప్రజలు ఎవరికి ప్రజల వల్ల ఏ ప్రభుత్వం వల్ల ప్రజలకి న్యాయం జరిగింది అనుకుంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు. అంతే తప్ప మనం చెప్పినంత మాత్రానో లేకపోతే జేడీ గారు ఒకటి రిలీజ్ చేశారు కాబట్టి మేనిఫెస్టో బాగుంది కాబట్టి జేడీ గారినే గెలిపిస్తారు అనేది మనం ఎట్లా చెప్తాం? అది ప్రజలు నిర్ణయిస్తారు, అంతే కదా. నేను అది ముందు నుంచి చెబుతాను కదా, ప్రజా నిర్ణయం కట్టుబడి ఉండాల్సింది ఎవరైనా సరే. ఈ రోజున ధీమాగా చెప్పడానికి లేదు ఎవరైనా సరే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎవరైనా సరే. మనం చెప్పే విధానం ప్రజలకు రీచ్ అవుతుందా లేదా, అది ఎంతవరకు రీచ్ అవ్వడంలో సక్సెస్ అవుతామో వాళ్ళు విన్ అవుతారు. అది జనాలను నమ్మించగలిగి ఇది ఉంటే వాళ్ళు విన్ అవుతారు. అది జనాలు ఎవరో పిచ్చోళ్ళు కాదు. ఈ రోజున ఎవరికి చెప్తే ఓటేమని చెప్పడానికి అందరికీ చేతిలో ఫోన్ ఉంది, ఇమీడియట్గా వాస్తవాలు అన్నీ తెలుస్తున్నాయి. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏంటనేది.